20 years వరకు ఇక్కడికి నేను రాలేదు. నా బేబీ ఇప్పుడు 10th క్లాస్, నా బాబు బీటెక్ 2nd ఇయర్. నా బేబీ మాట్లాడుతుందంట ఒకసారి. Good afternoon everyone. Like, I'm proud of my mom. Like, after at this age she had reached, like she achieved what she wanted. Like I can't speak proper Telugu, that's why I'm speaking. So like I'm very proud of my mother. Like she had taught me very good lessons that we have to achieve anything. We can achieve anything at any age or any stage. So I'm very thankful to my mom for teaching me this wonderful lesson, and I'm very proud of my mother. Like she proved that she can do anything. That's my mother. Thank you. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన సతీష్ అన్నయ్యకు, సరిత అక్కకి, విజయ్ అక్కకు, ఇంకా ఎవరెవరు అరేంజ్ చేశారో వారందరికీ, మరియు రామరెడ్డి సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. మీ అక్క చెల్లెళ్ళు చక్కటి బంధాలు. తర్వాత చదువు లేదు అంటే ఎటు వెళ్ళినా కానీ నాకు అంటే బస్సు జర్నీ పడేది కాదు. ఉన్నప్పుడు కూడా ఏదైనా వెకేషన్కి వెళ్ళాలన్నా కానీ ప్రాబ్లమే ఉండేది. అంటే వాంతి చేసుకొని పడిపోయేదాన్ని, అది నా ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళి చదివించాలన్నా కానీ నీకు బస్సు పడదు కదా అని ఆపేసిండ్రు చదువు. కానీ చాలా బాధపడేదాన్ని. అంటే 10th చదువు అయిపోయిందా, నా జీవితం ఏముంటుంది అంటే ఒకరి మీద ఆధారపడడం అంటే ఇష్టం లేదు. 10th ఏం చేయగలుగుతాం మనం, ఏం చేయలేము కదా అన్న ఆలోచన ఉండేది నాకు. కానీ మా ఊర్లో చిన్న ఊరు కాబట్టి అక్కడ చిన్న పోస్టులు, అంగన్వాడీ పోస్ట్ అని, అందులో జాబ్ వచ్చింది నాకు. గవర్నమెంట్ జాబే బాగుంది చేస్తున్నా. కానీ ఆ చదువు నాకు చాలా ఉపయోగపడింది. కానీ చేస్తున్న ప్రాసెస్లో ఏమైందంటే ఒక 10 years జాబ్ చేసే ప్రాసెస్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్. ఎలా అంటే హెడేక్, అంటే స్ట్రెస్ వల్ల. థ్యాంక్ యూ. ఓకే డన్. రెండు బ్యాచ్లు ఇస్తున్నారు. ఓకే డన్. ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్కరికి అందరూ ఒకరికి అంటే 20 రన్లు కావాలి. 20 రన్లు ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్కరికి. ఏం కాదు ఎవరైతే. దుర్గేష్ సార్ ప్లీజ్ నామ్ యువర్ సీట్ సార్. వినోద్ సార్ ఇలా రండి. సంతోష్ సార్. ఓకే ఓకే. हो गया ग्रुप खत्म. चालू है. इसके आदमी कितने बार नहीं ना रे, अभी बंद किया ना, 3 बार बंद करके हो गया. लोक 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 ओके डन. విజయ్ కుమార్ సార్ దంపతులకు 97, 90, 96, 97 బ్యాచ్, 97, 98 బ్యాచ్ సత్కారం చేయడం జరిగింది. ఆ తర్వాత
గౌరవనీయులు ఓకే డన్ 2001 ప్లీజ్ కమ్. ఎవరు రాలేదా 2001 నుంచి? ఓకే డన్ 2003 2004 బ్యాచ్ రాజమౌళి సార్ ప్లీజ్ బీ రెడీ. 2004 బ్యాచ్ రాజమౌళి శ్రీకాంత్ సార్ ఇంకా అవ్వలేదు. నిలబడతలేవు శ్రీకాంత్ సార్ 2002 బ్యాచ్ 2002 మిత్రులందరూ వచ్చి రెడీగా ఉండండి. రాజేష్ సార్ 2004 బ్యాచ్ బీ రెడీ సార్. రాజేష్ సార్ కనిపించడం లేదు, ఉన్నారా సార్? చంద్రగుప్త అందరూ పిల్లలు అన్ని బ్యాచ్ల ఫోటో ఉంటుంది, అది తర్వాత గ్రూప్ ఫోటో. ఓ బావా పక్క కూడా కనబడతా. ఓకే రాజేష్ సార్ బీ రెడీ సార్. 2004 బ్యాచ్ బీ రెడీ. రాజేష్ సార్ 2004 బ్యాచ్. సంతోష్ సార్ 2005 బ్యాచ్. 2005 బ్యాచ్ సంతోష్ సార్. అదే గ్రూప్ ఫోటో 1 అవర్ కేటాయించారు. అరే సరే ఓకేనా? ఓకే బ్యాక్ కనిపిస్తలేదు, బ్యాక్ ఇంకోలు కనబడతలేదు. సంతోష్ సార్ ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ సార్. రాజేష్ సార్ మన జడ్పీ వీలైనంత ఎక్కువ సహాయం చేసి స్కూల్ నిలబెట్టడానికి ట్రై చేయాలి. సోను 2005 కదా. వెళ్ళు అక్కడ నిలబడు వెళ్ళు. మీ ఫేవరెట్ సంతోష్ సార్. 2006 రామరెడ్డి సార్. ఓకే संतोष सर आगे नहीं जाना कर रहा नवरी को जाना మనకి ఒక గెస్ట్ వస్తున్నారు, డి ప్రోగ్రామ్ విజేత శివం. ఈ కార్యక్రమానికి పునర్జీవం ప్రసాదించినటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి పాదాభివందనాలు. ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి सतीश अन्ना कुर्दुला और कार्यक्रम के लिए आपके इंटरटेनमेंट के लिए हमने बुलाया. सर के लिए जोरदार तालियों से स्वागत कीजिएगा. अपने डी जोड़ी महाराष्ट्र से नागपुर हैदराबाद में शेखर मास्टर जजमेंट किए. अपने नागपुर महाराष्ट्र के अपने भाई ने विनर जीत के आए. जोरदार तालियों से स्वागत कीजिए उनको. प्रवीण
स्पेशल डांस सर आपके लिए करेंगे। जोरदार ताली से स्वागत कीजिए उनके लिए। तेलुगु शो में गया था धी में, सो मुझे कुछ भी नहीं आ रहा था तेलुगु, बट मैं वहाँ पे रह के सॉन्ग सीखा। मैं जस्ट ये वाला गाना थोड़ी देर में सीखा गया, मैं हिंदी में सीखा गया था, मैंने आप लोग के लिए तेलुगु में किया। मुझे कुछ भी वर्ड्स नहीं पता था, स्टिल परफॉर्म फॉर ऑल यू। और आप लोग सच में बहुत अच्छे हो, आप लोग इतना हाइप दे रहे थे मुझे। मैं जस्ट थोड़ी देर पहले खाना खा के आया, तो मेरे को ना बहुत भारी भारी लग रहा था, ऐसा कि खाना खा के इनको अपन थोड़ा बहुत परेशान किए, लेकिन बहुत अच्छा डांसर है। आप तेलंगाना से बहुत दूर आए कि रामारेड्डी साहब, सतीश भैया कुर्दुला ने बोले कि टोनी उतने दूर से आ रहे हैं, तो अपन कुछ ना कुछ उनके लिए करेंगे। और मैं एक बात बोलना चाहता हूँ, रामारेड्डी साहब, सतीश भैया ने बोले कि टोनी हैदराबाद से किसी को बुलाएंगे, वेंकी मंकी को बुलाए, लेकिन उसको ट्रेन नहीं मिला करके नहीं आया, लेकिन हमारे सामने हमारे लिए आए। और నేను ఒకటి మాట్లాడే నాకు తెలుగు బరాబర్ తెలుగునే తెలుసు మైక్ మాట్లాడా మీరు మిమ్మల్ని అందరినీ చూసి నేనైతే ఇక్కడ చదవలే, కానీ చాలా ఒక ఆనందం అనిపించింది. ఇట్లా నచ్చుకుంటుండాలి మీరు అందరూ ఇక్కడ. తల్లి మహాకాలం ఉండాలని చంద్రపూర్ మహాకాలమని నేను కోరుకుంటున్నా. ఆదమెటుపోతున్నా పౌరమెన్నాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పడుతున్నా గుండె ప్రతిలయలోనా నేనలేనా ఒంటరైనా ఓటమైనా
ఒకవేళ ఇప్పుడు మీరు అనుకోకండి, నా జీవితంలో నేను చాలా పెద్ద పెద్ద పనులు చేశాను. ఏం చేసినా కూడా నాది సక్సెస్ అయినాయి. ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం కూడా నేను చేసింది ఎప్పుడైనా లోకల్లోనే చేసిన. నేను పుట్టిన ఈ ఊర్లో ఏం చేసినా నేను ఇక్కడనే సాధించిన విజయాలు. కాకపోతే ఈ విజయం అనేది మాత్రం ఎక్కడెక్కడో ఉన్న మీ అందరికీ సోషల్ మీడియా ద్వారా ఒకరికి చేరి చాలా పెద్ద పెద్ద మనకు తెలియదు. అలాంటి సార్లకు కూడా సోషల్ మీడియా ద్వారా తెలిసింది, వారు మన చుట్టుపక్కల తెలిసింది. ఇది అందరికి తెలిసి స్ప్రెడ్ అయ్యి వారం లోపట్నే ఇంత పెద్దగా స్ప్రెడ్ అయ్యి మీరందరూ ఇక్కడికి చేరుకునే అంత విధంగా ఆ దేవుడు నాకు ఫుల్ సపోర్ట్ చేసిండు. అది అలా చూసి నాకు బాగా ఆనందం అనిపిస్తుంది. ఈ కార్యక్రమం విజయవంతమైందని నేను భావిస్తున్నాను. దీన్ని ఇంకా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరేటట్టు చేసి మనను చూసి ఇంకొకరు కూడా ఇంప్రెస్ కావాలి, వాళ్ళు వాళ్ళ గ్రామంలో చేసుకునే విధంగా ఇది టీవీలలో కానీ ప్రింట్ మీడియాల ద్వారా కానీ. నిన్న ఆల్రెడీ నేను పొద్దున్న దాకా జిల్లా ప్రముఖుల దగ్గరికి తిరిగి వచ్చాను. ఇది బాగా పెద్ద స్ప్రెడ్ అవుతుంది. ఇది విదర్భలోనే ఫస్ట్ పిల్లలు సైనికుల్లాగా పనిచేశారు. ఆ విధంగా పిల్లల పేరు చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. మన ఈ ప్రసరిస్తామని వీళ్ళందరూ బ్యాచ్ ఉన్నారు కదా, ఉదయ్ వీళ్ళంతా కూడా వీళ్ళందరూ కూడా చాలా పెద్ద సైనికుల్లాగా పనిచేసి ఈ ప్రోగ్రామ్ని మంచిగా కావడానికి అందరూ కూడా బాగా హెల్ప్ చేశారు. అందరికీ కూడా థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ అయిపోవడానికి చాలా మీకు తెలియజేయలేదు ఏమనగా, నేను ఎప్పుడు ఏ విజయం సాధించినా కూడా నా తోటి ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు ఇవ్వాలా కాదు, నేను ఎప్పుడైతే పూర్తిగా ఆశీర్వదిస్తున్నాము. మీ వల్ల ఈరోజు ఒకటయ్యాము. మా దీవెనలు ఎప్పటికీ మీ వెంటుంటాయి నాన్న. దీర్ఘాయుష్మాన్ భవ. ఓకే, వాళ్ళు తక్కువ ఉన్నారు, వాళ్ళు తీసుకుంటారంట. 2009 ఇది 2009 బ్యాచ్ కదా. 10 ఓకే 11 రెడీగా ఉంటామమ్మా. 11, 12, 13 ఒకరి తర్వాత ఒకరు రెడీగా ఉండండి. 11 చాలా హ్యాపీగా ఉంది ఈ బ్యాచ్. అందరూ నవ్వుతూ కనిపిస్తున్నారు. అవుతున్నాయి ఇప్పుడు. 2012, 13, 2014, 15, 16 3 గ్రూపులు ఒకేసారి రండి అమ్మా. 14, 15, 16 2014 వెళ్ళండి. ఫోటో కరెక్ట్ గా రావాలి కదా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే పిల్లలు ఎవరు వెళ్ళిపోకండి ప్లీజ్, ఉండండి. గ్రూప్ ఫోటో ఉంటుంది. 2005 నుంచి 1998 వరకు ఉంటాయి గ్రూప్ ఫోటోలు. ఇప్పుడు 2004 బ్యాచ్ రెడీగా ఉండండి అమ్మా. 2004
అవుతుంది. 2003 బ్యాచ్ రెడీగా ఉండండి అమ్మా. బ్యాచ్ అయిపోయింది. 2003 బ్యాచ్ రెడీగా ఉండండి అమ్మా. ఈ బ్యాచ్ నేను ఫోటో దిగాల్సిన బ్యాచ్, మై ఫేవరెట్ బ్యాచ్. ఇంకా నేను యాంకరింగ్ చేయలేను సార్, నేను ఫోటో దిగాలి. వీళ్ళకి ఇంకా ఇంకొక ఫోటో. అందుకుంది జన్మకబోని మమతలెన్నో పంచుతోంది. మీరు చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే ఢిల్లీ కచ్చా. చాలా ఉత్సాహకరమైన బ్యాచ్, చాలా ఎంకరేజ్ చేశారు ఈ బ్యాచ్ వాళ్ళు మన గెట్ టుగెదర్ కి. థ్యాంక్స్ నానా. ఆ భూలక్ష్మి 2001 బ్యాచ్ అవుతుంది, తొందరగా ఫినిష్ చేసుకోండి అమ్మా. 2000 బ్యాచ్ రెడీ ఉండండి అమ్మా. 99 బ్యాచ్ మై లవ్లీ ఫ్రెండ్స్ కమ్ ఆన్ రెడీ. 99 మీతో పాటు గాలి కూడా రెడీ అవుతుంది. చింతవాలే గిరెన్ను ఇలా పెంచుకుంటూ తుదలో తెలిపే ముడి వీడకుందే. ఒంటరైనా ఓటమైనా డేట్ ఆఫ్ బర్త్ కూడా సార్ వేసిందే, నేను పుట్టిన డేట్ కాదు. బ్యాచ్ ప్లీజ్ కమ్. 5 4 3 2 1 అయిపోయిందా? 97 బ్యాచ్ ప్లీజ్ రండి తొందరగా. డిస్కంటిన్యూ కంటిన్యూ అందరూ రండి. తెలుగు స్కూల్ పేరిట ఒక్క చూసాను కొంతమందిని. ఇంకెవరైనా మానేసిన వాళ్ళు 10th డిస్కంటిన్యూ చేయకుండా? ఓకే డన్. ఇంకా పిలవను. లాస్ట్ సార్, ఇది లాస్ట్. తొందరగా తొందరగా. ओके सर, मुख्य अध्यापक सुबह 9 बजे से अभी तक सुचारू रूप से कार्यक्रम का संचालन हुआ है, हम आपके आभारी हैं. धन्यवाद मैडम. In future also we need your help. धन्यवाद. भाई 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 ओए कुछ काट देंगे सर प्लीज. స్టార్ట్ అవబోతున్నాయి, మళ్ళీ మిస్ అవుతారు మీరు. ఉజ్వల్, సాయి కుమార్ పడాలా ప్లీజ్ అందరిని తీసుకొని రండి. మన గురువుల మాటలో మాకు మీ అతి అమూల్యమైన సలహాలు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని వాళ్ళ సహచరులందరికీ, తర్వాత ముఖ్యంగా అంటే మన ఈ ప్రాథమిక వస్తరాబాయి పోర్టుకి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీమాన్ రామారెడ్డి సార్ వారికి, తర్వాత నా ప్రియమైన విద్యార్థులు విద్యార్థినులు అందరికీ కూడా మీకు శుభాకాంక్షలు. నా భూతో నా భవిష్యత్తు అన్న మాదిరిగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరిపించుకున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు ఒక కార్యక్రమం బల్లార్సలో అయింది మన తెలుగు విద్యార్థులది.
మళ్ళీ శాస్త్రి కాలనీలో అయింది. కానీ మన మాదిరి కాలనీ విద్యార్థులు ఎందుకు చేసుకుంటలేరు అని ఒక ఆలోచన వచ్చింది ఒక 15-20 దినాల క్రితం. అది ఈరోజు అనుకోకుండానే మన విద్యార్థులు అరేంజ్మెంట్ చేసిండ్రు. చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేసిండ్రు. భారతిని లేదురా ఇటువంటి భూదేవి అందు, లేరురా మీ వంటి పౌరులింకెందు, లేరురా మన వంటి పౌరులింకెందు. ఇక లాస్ట్గా నాదొకటే చెప్తున్నాను. మీరందరూ మీ తల్లిదండ్రుల్ని, మీ గురువుల్ని ఎక్కడ వాళ్ళు కలిసిన వద్దలాబాయి బోర్డుకి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామరెడ్డి గారికి, అదేవిధంగా పూజ్యులు మా అన్నగారు తెలుగు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఇక్కడ మాది నుండి పదవీ విరమణ పొందిన అధికారి గారికి, మా సహోపాధ్యాయులు గోవిందరెడ్డి సార్ గారు, వినోద్ సార్ గారు, చంద్రమౌళి గారు, పాండు సార్ గారు, తర్వాత మా సతీమణి పులకిత గారు, సంతోష్ గారు, వీరందరికీ మా నమస్కారం. ఈ స్కూల్తో నాకు ఎంతో మరువని అనుబంధం ఉంది. ఎందుకంటే నా జీవితంలో దాదాపు చదివే ఆధారంగా ఎదిగిన మాకు జీవితంలో మలుపు తిరగడానికి మా అన్నగారు వచ్చి ఇక్కడ తెలుగు స్కూల్ పెడుతున్నారు. పోడుదుకే వాళ్ళు వత్సలాబాయి పోడుదుకే పేరున మధుకర్రావు పోడుదుకే వాళ్ళు ఇక్కడ వచ్చి సుధాకర్ ఇక్కడికి వచ్చి పనిచేస్తామంటే సరే అని సంతోషంగా వచ్చి ఇక్కడ పనిచేయడం జరిగింది. ఆ తర్వాత నాకు ఇక్కడ ఉన్నప్పుడే ఇక్కడ ట్రైనింగ్ వచ్చి అక్కడ ఉద్యోగం వచ్చి మహారాష్ట్రలో వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈ మలుపు తింపిన, నా జీవితంలో మలుపు తింపిన ఈ మాదిరి కానీ, మా విద్యార్థులు కానీ, ఈ పాఠశాలలు కానీ నేను ఎప్పటికీ మరవలేను. తర్వాత మా సందేశంగా మీకు చెప్పేది అదే, ఏదైనా మనకు మంచిని జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది ఎవరు కూడా ఎప్పుడు కూడా మర్చిపోరు అని నమ్మకమే. అయినా మర్చిపోవద్దని ఒకసారి నా విన్నపంగా చెప్తున్నాను. కాకపోతే ఒక చిన్న బాధ, ఇంత వైభవంగా జరిగిన ఈ పాఠశాలలు ఇక్కడ కనుమరుగైపోతున్నాయంటే చిన్న బాధ అనిపించింది. సరిత కానీ గ్రూపులో కానీ పెట్టింది అదే. ఎందుకంటే మళ్ళీ స్కూల్ ఉండదో అన్న బాధతో చివరిసారి కలుస్తున్నాం సార్, మీరు రావాలి అంటే లేదు తప్పకుండా వస్తాను అని వచ్చి ఇంత మంచి కార్యక్రమంలో ఇంత ఆత్మీయతను పొందినందుకు నేను నా జీవితము ధన్యమైందిగా భావిస్తున్నాను. తర్వాత ఇంకా సహచరులు ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. నా విద్యార్థులందరికీ కోరేది ఏంటంటే ఏదైనా మన జీవితంలో మంచి కొరకు నిదానంగా ఉండాలి. ఆ మంచే మనం కాపాడుతుంది. ఐక్యత ముఖ్యము, మంచి ముఖ్యము. మంచి కొరకు ఉంటే మనకు మంచే జరుగుతుంది. అది ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. మన తెలుగు స్కూల్ అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చే ఒక 3 పేర్లు చూసినట్లయితే విజయ్ కుమార్ సారు, మధుకర్ సారు, వినోద్ సారు. ఈ ముగ్గురు కూడా మన తెలుగు స్కూల్కి మూల స్తంభాలు లాంటి వారు. మన ఉదయం నుంచి ఒక విషయం మర్చిపోయాం మనందరం కూడా.
ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి, కార్యక్రమం చేయడానికి కారణమైనటువంటి మన స్కూల్లో పనిచేసినటువంటి ఒక టీచరు, ఆమె సరిత మేడం. ఆమె ఒక యాంకరే కాదు, ఒక స్టూడెంటే కాదు, మళ్ళీ మన స్కూల్లో పనిచేసినటువంటి ఒక టీచర్ కూడా. సో ఆ టీచర్కి నేను మన తెలుగు స్కూల్ అంటేనే గుర్తుకొచ్చే ఈ ముగ్గురి చేత, త్రిమూర్తుల చేత నేను ఆమెని సన్మానించాలని కోరుకుంటున్నాను. ఓకే డన్. చాలా భయపడ్డాను అప్పుడు. నా వయసు 18 సంవత్సరాలు. అప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు 480 రూపాయల జీతం. చాలా కష్టంగా ఉండేది అప్పుడు మాకు. మధుకర్ సార్ కంటే ముందే నేను ఇక్కడికి వచ్చిన. సారు అందరూ వచ్చినప్పటికీ కొన్ని సౌకర్యాలు ఇక్కడ సమకూరినాయి. మాకు అప్పుడు ఆటోలు లేవు. నేనే ఆ కష్టంలో వచ్చినంటే మీ పేరెంట్స్ ఇంకెంత కష్టపడ్డారో మీరు ఆలోచించండి. ఒకటే ట్రైన్ ప్యాసింజర్, దానికే రావాలి, రాత్రంతా స్టేషన్లలో పడుకోవాలి. చాలా కష్టపడ్డారు మీ పేరెంట్స్. అలా మీకు ఇక్కడ 5th క్లాస్ వరకు ఉండే. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత 6th 7th అయింది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా హై స్కూల్ వరకు అయిపోయింది. ఇవన్నీ మీకు సార్లు చెప్పిండ్రు. కానీ ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఒకటే, టేక్ కేర్ ఆఫ్ యూ. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలకు మీకు చెప్తే కొంతమంది విన్నారు, వినలేదప్పున్నాయి మంచి విషయాలు. ఇప్పుడు పెద్దగా అయిపోయిండ్రు, ఇప్పుడు వినొచ్చు. మీరు మిస్ అయినవి మీ పిల్లలకు మిస్ కావద్దు. దాని గురించి మీరు చాలా జాగ్రత్త పడాలి. మొబైల్ దూరం ఉంచండి. ఒకటి, ఎంత వీలైతే అంత, అదొక్కటే మీరు చేయాల్సిన పని. ఇంకోటి, స్కిల్స్ నేర్పించండి. స్కిల్స్ బాగా నేర్పించండి. ఈ సర్టిఫికెట్ అనేది మీకు ఎందుకు పనికిరాదని పక్కకు పెట్టాడు. నామినల్గా 35-40% మార్కులతో వస్తే కంటే మీకు సరిపోతుంది. మిగతా స్కిల్స్ మీకు బాగా రావాలి మీ పిల్లలకు. అప్పుడు రెడ్ కార్పెట్ మీ పిల్లలకు ముందట ఉంటుంది ఉద్యోగం కోసం. ఉద్యోగాలు కూడా ఇప్పుడు చాలా ఉన్నాయి. ఉద్యోగాలు ఇవ్వని కూడా బాధలేదు, చాలా ఉన్నాయి. కాబట్టి స్కిల్స్ ఉన్నటువంటి పిల్లలు ఇప్పటికి కూడా లేరు. చాలా ఉద్యోగాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్యాకేజీలతోనే ఉన్నాయి. అవి దొరకైన బాధ కూడా లేదు. ఆ స్కిల్స్ అనేటివి మాత్రము మీరు నేర్పించండి మీ పిల్లలకు. తప్పనిసరిగా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మీరు చాలా సంతోషంగా ఉండండి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు చూస్తున్నా అనిపించింది. చాలామంది విద్యార్థులు ఇంకా కొంతమంది మిస్ అయ్యారు. మీరు మీ పేరెంట్స్ కూడా నా దగ్గర చదువుకున్నారు, వాళ్ళు రాలేదు, ఇప్పుడు బయటికి పోయి వచ్చిన మాకు తెలియదు అని అంటున్నారు వాళ్ళు కొంతమంది. రామరెడ్డి సార్ గారికి, వేదిక కింద ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి అతిథులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా రోజుల తర్వాత మీ అందరినీ దాదాపు 25-30 సంవత్సరాల ముందు వాళ్ళని కూడా ఈరోజు కలుసుకోవడానికి మంచి అవకాశం కల్పించినటువంటి ఆర్గనైజర్లకి, ఈ ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులకి వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నా. మేము ఇప్పుడు 1996 సంవత్సరం ఇక్కడ రావడానికి మొదటి కారకుడు మధుకర్ సారే. ఎక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి పలానా చోట పోస్ట్ ఉందని ఈ పాఠశాలలోనే మేము మొదటిసారి విద్యాబుద్ధి నేర్పించడానికి అడిగేసింది. ఆ సమయంలో విజయ్ కుమార్ సార్ మాకు హెడ్ మాస్టర్ ఉన్నారు. క్రమశిక్షణ మారిపోయారు. మాకు అప్పుడు ఇచ్చిన జీతాలు కూడా ఎంతంటే చాలా తక్కువగా ఉండేవి. డబ్బు ప్రాధాన్యత కాకుండా మన దగ్గరకు వచ్చిన పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఏమాత్రము క్రమశిక్షణలో తేడా రాకుండా మా వంతు 1996లో నేను ఇక్కడికి వచ్చాను. 1996 మొదటి 10వ తరగతి బ్యాచ్. అప్పటి నుండి ఇక్కడ ఎందరైతే పిల్లలు ఉన్నారో అందరూ నాకు పరిచయం. ఎవరిని మర్చిపోలేదు, మర్చిపోను కూడా. ఇంత పెద్ద ఈ మాదిరిలో అప్పుడు మేము వచ్చినప్పుడు 450 మంది పిల్లలు ఒక పాఠశాలలో ఉండేవాళ్ళు. ఎంతో క్రమశిక్షణ, ఎంతో పట్టుదల, అందరూ కూడా హుషారు, అందరూ కూడా చదువులో హుషారే, అన్నిట్లో హుషారే. ఇంత గొప్ప మంది
ఈరోజు కలుస్తారు అనుకోలేదు, అసలు ఎప్పుడూ అనుకోలేదు. దీనికి కారణం మీ లోపల ఉన్నటువంటి స్నేహం, మీ లోపల ఉన్నటువంటి ఫ్రెండ్షిప్. అంతే. మా బ్యాచ్, మా క్లాస్, మేమందరం చదువుకున్నాం, మా టీచర్లను కలుద్దాం, మనం ఒక్కసారన్నా మనకు చదువు నేర్పినటువంటి సార్లను చూద్దాం, మన పిల్లలకు చూపిద్దాం, మా కుటుంబ సభ్యులకు చూపిద్దామన్న ఉద్దేశంతో మీరు రావడం, మాకు ఇలాంటి సత్కారాలు సన్మానాలు చేసినందుకు నా ప్రియమైన విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఫ్రెండ్షిప్, మీ స్నేహం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. ఇక ఒక ముఖ్య విషయం ఏమంటే, మన తెలుగు బడులు అన్నీ కూడా అంతరించిపోతున్నాయి. ఎక్కడ కూడా పిల్లలు లేరు. ప్రతి పాఠశాలలో 10 మంది 15 మంది పిల్లలే ఉన్నారు. కానీ ప్రతి ఒక్క రోజు నాకు గుర్తొచ్చేది మాజిర్లో ఉన్నటువంటి మీరందరే గుర్తొస్తారు. నాకు ఒకటి అనుకున్నాను, ఎలాగైనా కూడా నేను చదువు చెప్పిన పిల్లల్ని చూడాలి. 1996 నుండి ఎందరైతే వెళ్ళిండ్రో వాళ్ళ కోసం ప్రణాళికను కూడా నేను తయారు చేసినాను. ఈ గెట్ టుగెదర్ ఉన్నది మాకు తెలియదు 10-15 రోజుల ముందు. ఈ సంవత్సరం వేసవి సెలవుల్లో చెన్నూరు ఏరియా 2-3 రోజులు తిరుగుతా, ఎందరు పిల్లలు ఉన్నారో అందరూ కలుస్తా. సిరవంచ ఏరియా, అటు పెద్దపల్లి కరీంనగర్ ఏరియా, ఆ ప్లాన్లో నేను ఉండే. ఎందుకంటే నా పిల్లల్ని చూడాలి నేను ఒక్కసారైనా అన్న ఉద్దేశంతోనే నేను ఎంతో ఈ రామరెడ్డి సార్, సతీష్ ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు, సార్ గెట్ టుగెదర్ ఇదే లాస్ట్, ఇదే మొదటి సార్, మీరు తప్పక రావాలి. ఆ రోజు నా ఆనందానికి హద్దులు లేవు. అసలు ఎందరు వస్తున్నారా? సతీష్ని అడిగిన, అందరు వస్తున్నారా సార్? అందరు వస్తారు, మీరు లోకాన లేదురా మన చదువులోని స్నేహం మనదరికి రాదురా. ప్రియమైన విద్యార్థులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ జీవితాల్లో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మనము వీడిపోదురా, నేను వీడిపోదు, నీ స్నేహం, నీ నంబర్స్, ఫోన్ నంబర్స్ కట్టిపడేసుకో. వీళ్ళు మీ దేవుళ్ళు, వాళ్ళు మీ జీవితాన్ని నడిపించే మీ బంధువులు. ఫోన్ నంబర్లు తీసుకోండి, జీవితాంతం సార్ కోసం ఈ పాటను నిజం చేయండి. అదే కోరుకున్నాను. ఆ స్నేహ బంధం కోసమే అహర్నిశలు కష్టపడ్డాడు నా బ్రదరు, నేను, హెచ్ఎం సారు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. ఇప్పుడు మీ వ్యూస్ తర్వాత ఇంకా మీరు. నాకు కూడా విద్య చెప్పినటువంటి గురువుల సమక్షంలో ఈరోజు మాట్లాడడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. నేను మా గురువులకు ఏం చేయలేకపోయినా ఒక గురువుగా మీరు నాకు ఈరోజు సన్మానించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. దీన్ని నేను గురుదక్షిణకు స్వీకరిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా మా గురువులకు ఏమి ఇవ్వలేదు. మీలాగే నేను ఇదే స్కూల్లో మీలాగే చిన్నప్పుడు నేను చదువుకున్నాను. వినోద్ సార్, మధుకర్ సార్ నాకు గురువులు. నేను ఒక గురువుగా ఉండి కూడా వాళ్ళను ఏ రోజు నేను ఇంతగా సన్మానించలేదు. కానీ మీతో నేను ఈరోజు సన్మానించబడుతున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. మీరు చక్కగా భవిష్యత్తులో అభివృద్ధిలోకి వచ్చి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనసారా కోరుకుంటూ, నేను మీకు విద్య నేర్పిన కాలంలో కొంచెం దురుసుగా కూడా ప్రవర్తించినానని నాకు అర్థమవుతుంది. కఠినంగా కూడా ప్రవర్తించవచ్చు. దాన్ని మీ ఎదుగుదలకే అని నేను అనుకుంటున్నాను. కానీ దాన్ని ఏదైనా బాధపడి ఉంటే హృదయపూర్వక నమస్కారములు. ఇది విద్యార్థుల సమ్మేళనమే కాదు, గురువుల సమ్మేళనం కూడా. నేను ఇక్కడ తొలి అడుగు తెలుగు ఉపాధ్యాయునిగా తొలి అడుగు పెట్టింది ఈ పాఠశాలలోనే. ఇప్పుడు నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి 23 సంవత్సరాలైంది. తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా. ప్రమోషన్ మొన్ననే వచ్చింది. హై స్కూల్లో పనిచేస్తున్నా. ఇదంతా ఈ స్కూల్ చొరవే, ఈ స్కూల్ ఆశీర్వాదమే నేను భావిస్తున్నా. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇది గొప్ప కార్యక్రమం, చాలా గొప్పది. ఏంటంటే ఇక్కడ ఒక 2-3 ఒక దగ్గర జమ కావాలంటేనే ఎంతో సమయము, తర్వాత ఎంతో కృషి కావడుతుంది. అట్లాంటిది ఎక్కడెక్కడో ఉన్నటువంటి దాదాపు మాకు శిష్యులందరూ అమ్మాయిలే ఎక్కువ కనపడుతుండ్రు. వాళ్ళేంటే కుటుంబ బాధ్యత ఉన్న పిల్లలతోని అంత దూరం నుండి వచ్చిండ్రు. చాలా సంతోషం కలుగుతుంది. ఇదంతా ఏంటంటే మరి గురువులను కలవడానికి
కలవడానికి, తర్వాత విద్యార్థి ఒకరినొకరు కలవడానికి ఇది మంచి వేదిక అని ఎన్నో బాధ్యతలను భరిస్తూ వాళ్ళు వచ్చారు. తర్వాత ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి ఒకటి ఏంటంటే చిన్న పని చేయడానికి ఎందరో కృషి ఉంటుంది. ఇంత పెద్ద కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి మానవ వనరులు కావాలి, తర్వాత ఆర్థిక వనరులు కూడా కావాలి. అన్ని సమకూర్చుకొని ఇంత దిగ్విజయంగా చేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు, హృదయపూర్వక నమస్కారములు. చాలా సంతోషం కలుగుతుంది. ఎట్లాంటి లోటు లేకుండా, ఎవరికి ఎట్లాంటి లోటు లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నది. వచ్చే నుండి ఇప్పటి వరకు చాలా సంతోషం కలుగుతున్నది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన గురువులను సన్మానిస్తారు. గురువు పాత్ర చాలా గొప్పది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. చూడండి, మనకు అమ్మ నాన్న తర్వాత ఎవరు? గురువునే ఇచ్చింది కదా. గురువుకే స్థానం ఉన్నది, అమ్మ తర్వాత నాన్న తర్వాత. గురువు పాత్ర చాలా కీలకం. ఎవరు ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ఏ రంగంలో పనిచేసే వాళ్ళైనా అక్కడ ఉపాధ్యాయ చేతుల నుండే బయటకు వెళ్తారు. కాబట్టి గురువును ఇక్కడ ఏంటంటే మరి ఎంత బాగా గురువు చెప్పినా కూడా విద్యార్థి వినకుంటే వ్యర్థమే కదా. కాబట్టి కేంద్ర బిందువు విద్యార్థి మాత్రమే. విద్యార్థి మంచిగా వినకుంటే మనం ఎంత బాగా చెప్పినా వ్యర్థమే కదా. అందుకని విద్యార్థి కేంద్ర బిందువు. అందుకే గురువు గురించి ఒక చిన్న 2 ముచ్చట్లు చెప్తాను నేను. గుప్తమైన చీకటిని తొలగించేవాడు గురువు, సందిగ్ధమైన ఆలోచనలను సరిచేసేవాడు గురువు. గురువు విద్యార్థి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస గురువు. ఎప్పుడు గురువులు పదవి విరమణ పొందిన విద్యార్థుల హృదయాలు చిరస్థాయిగా నిలిచి ఉంటారు. అందుకే గురువుల జీవితం ధన్యమైనది. అతని జీవితం ఎంతో ఒక దీపంలాగా నిరంతరం వెలుగుతుంటుంది. అనేక దీపాలు